ప్రజా సమస్యలపై ప్రశ్నించిన వారిపై మంత్రులు ఎదురుదాడికి దిగడం సరైంది కాదన్నారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి. టీఆర్ఎస్ ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. తెలంగాణ కోసం పోరాడిన జేఏసీని రద్దు చేయాలంటున్న నేతలు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీతో ఏ అవసరం ఉందో చెప్పాలన్నారు. 300 కోట్ల రూపాయలు ప్రచారానికి వెచ్చించి ప్రభుత్వ విజయాలన్నీ వాళ్ళు ప్రభుత్వ పరంగా యాడ్స్ రూపకంగా చెప్పడం జరిగింది. మంచిదే చెప్పచ్చు. కానీ ఈ 2 సంవత్సరాల కాలంలో జరిగిన ఇబ్బందులను, అవకతవకలను, వాగ్దాన భంగాలను, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడాలను మనం ఒకసారి గమనించినట్టయితే ఈ 2 సంవత్సరాల కాలంలో రాష్ట్రం మొత్తం మీద ఒక్క టీచర్ నియామకం కూడా జరగల. ఆఖరికి ఇప్పుడు ఖరీఫ్ స్టార్ట్ అయింది, ఇప్పటికీ వ్యవసాయానికి సంబంధించి ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ ఇప్పటి వరకు రాలే. సో ఈ ప్రభుత్వంలో ఎవరు పరిపాలన సాగిస్తున్నారు, ఎవరు సమీక్షలు చేస్తున్నారు, ఫలితాలు ఏమొస్తున్నాయి అన్నది ఒక్కసారి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇవాళ కోదండరామ్ జేఏసీని రద్దు చేయాలంటున్నారు. అట్లనే నిజంగానే రద్దు చేయాల్సి వస్తే మరి ఉద్యమం కోసం పెట్టిన పార్టీలను కూడా రద్దు చేసుకోవాలి కదా. తెలుగుదేశం పార్టీ పరంగా మేము క్లియర్గా ప్రతి నిర్మాణాత్మకమైన కార్యక్రమానికి మేము సహకరిస్తాం. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను వ్యతిరేకిస్తాం. ప్రాజెక్టుల పేరు మీద అవినీతి జరిగితే మేము వ్యతిరేకిస్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వం